దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటును ఎవరూ తీర్చలేనిదని కౌన్సిలర్ షకీలా బేగం అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పట్టణ అధ్యక్షుడు షాహుల్, రూరల్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కౌన్సిలర్ మోర్లా జయంతి, మోర్లా భరత్ కుమార్, లక్ష్మీ తేజ, అన్వేష్ రెడ్డి, శ్రీనివాసు రెడ్డి, బిట్రగుంట నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం. ఆయన భారతదేశ చరిత్రలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటును ఎవ్వరూ తీర్చలేనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మహాప్రస్థానం పాదయాత్ర చేసి 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్రను సృష్టించిన నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసి కాళ్ళు పుండ్లు పడుతున్న పాదయాత్ర ఆపకుండా ప్రజల కష్టాలను తెలుసుకుని గెలిచిన వెంటనే వారి కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో 104 ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రీఎంబర్స్మెంట్, ముఖ్యంగా మైనార్టీస్ కి 4% రిజర్వేషన్స్ మొదలగు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సంక్షేమ పథకాలను చూసి వారి రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పడంతో ఆదర్శ ముఖ్యమంత్రి అయినారు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఆయన బాటలోనే పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం సచివాలయ వ్యవస్థను స్థాపించారు, వాలంటరీ వ్యవస్థను స్థాపించారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి సచివాలయం, ఆర్బికేలు, హెల్త్ సెంటర్స్ మొదలగు వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక మంది, వేల మందికి ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. రాబోయే దేశవ్యాప్త ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం తథ్యం. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం. జై వైఎస్ఆర్, జై జగన్. రెడ్డి గారి 77వ జయంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కోట్ల మంది వైఎస్ఆర్ అభిమానులు ఈరోజు పండగలా చేసుకునే కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు లేరు అనే భావన ఏ రోజు కలగదు. మన అందరి గుండెల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మనం బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డున శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడికి చేరడం జరిగింది. పోతే అసలు దేశంలోనే పాదయాత్ర అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రజల్లో పోవాలి, ప్రజల కష్టాలు ఎలా తెలుసుకోవాలని తెలుసుకున్న మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పోతే ఆయన పాదయాత్రలో సందర్భంగా ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్ని, ఏ వర్గం అణగారిపోయింది, ఏ వర్గం విద్యకి దూరమైంది, ఏ వర్గం ఉపాధికి దూరమైందని కనుగొని తర్వాత ఆ ఎన్నికలలో ఆయన ఈ కష్టాలన్నీ తెలుసుకొని పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చడం జరిగింది. వాటిలో మన నాయకులు చెప్పారు, ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, పోతే ఉపాధి గాని, రైతు ఎకరా రైతుని కోటీసుడు చెప్పిన ఘనత ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రోజు అదే ఎకరా 2-3 కోట్ల రూపాయలు కూడా వచ్చింది. రైతులు కూడా చాలా ఎంతో ఆర్థికంగా బలపడ్డారు. పోతే రైతులకి రుణమాఫీ ఒకే కలం పొడితో చేయించిన ఘనత కూడా, రుణమాఫీ చేయించిన ఘనత కూడా ఆయనదే. పోతే ఈ రాజకీయ నాయకులు
బడా బడా వ్యాపారస్తులు, బడా బడా పారిశ్రామికవేత్తలు ఈయన మొదటిసారి గెలిచాడు, రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టాడు, మూడోసారి కూడా చేపడతాడు. ఆయన ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాడు అనే ఉద్దేశంతో కక్షపూరితంగా కుట్రపూరితంగా బడా పారిశ్రామికవేత్తలు ప్రతిపక్షాలు అందరూ కలిసి ఆయన్ని మరణం సహజ మరణం కాదు, ఆయన కుట్రపూరితో చంపేశారు. కానీ మన ప్రజలు మనిషిని చంపగలిగారు కానీ మన ప్రజల్లో మన హృదయాల్లో పేద ప్రజలు ఉండే హృదయాల్లో ఉండే రాజశేఖర రెడ్డి మాత్రం వాళ్ళు చంపలేకపోయారు. దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వం వహించి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నేనుండాను, నేను అమలు జరుపుతానని ఆయన చనిపోయినప్పుడు హఠాత్తుగా చనిపోయిన కుటుంబాలందరినీ దగ్గరికి తెచ్చుకొని వాళ్ళకందరికీ ధైర్యం చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీని స్థాపించి మన అందరికీ అండగా నిలబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం అందరం అకుంఠ దీక్షతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. అలాగే మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి వైర్యులు కోవూరు ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ని కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ దీనికి అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా సోదరులారా. రోజు మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం నివాళులు అర్పించుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి చాలా సహాయం చేసింది. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాగే 108, 104 ఆరోగ్యశ్రీ వంటి గొప్ప గొప్ప సేవలను చేశారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలోనే అనేక అద్భుతమైన కార్యక్రమాలను చేశారు. ఈసారి ఎలక్షన్స్ లో మన మహానేత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.